హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసరికి టమోటా రైస్ చేస్తున్నానండి ఇలా లంచ్ బాక్స్లోకి. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి, చూసేసేయండి. బిర్యానీ మసాలాలన్నీ 2 స్పూన్స్ వచ్చేటట్టు 2 స్పూన్స్ వచ్చేటట్టు తీసుకోండి. ఓకేనా. కొంచెం జీడిపప్పు కూడా ఉంటే వేసుకున్నాను, జీడిపప్పు పలుకులు, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి. ఓకేనా. 4 టమాటాలు తీసుకుని గ్రైండ్ పట్టుకుంటున్నానండి. 4 టమాటాలు చాలు. 2 గ్లాసుల బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాను. ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నానండి. నానబెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఈ లోపల మనం స్టార్ట్ చేసేసుకుందాం అనమాట. కుక్కర్ పెట్టానండి, హీట్ అయింది. నేను 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి. రెండు స్పూన్ల నెయ్యి, 1 స్పూను ఆయిల్ వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్, కట్ చేసి పెట్టిన క్యారెట్ ఉందండి కదండి, క్యారెట్ కూడా వేసేస్తున్నాను. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా నూనెలో వేయాలి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కడిగి పెట్టుకున్న పుదీనా ఒక గుప్పుడు వేస్తున్నానండి. రెండు ఆలుగడ్డలు కట్ చేస్తున్నానండి. 2 ఆలుగడ్డలు వేస్తున్నాను. ఇవన్నీ నూనెలో మగ్గాక అప్పుడు టమాటా ప్యూరీని వేసుకోవాలండి. ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర, పుదీనా, ఈ వెజిటబుల్స్ మీ ఇష్టం అండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. డైరెక్ట్ అయితే పిల్లలు తినని ఇట్లా నేను వేస్తాను అనమాట. కొంచెం బిర్యానీ లెక్క చేసి కొంచెం కొత్తిమీర, పుదీనా, క్యారెట్, ఆలుగడ్డ వేసుకుంటే టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి, ఎన్హాన్స్ అవుతుంది. హెల్త్ పరంగా కూడా క్యారెట్ కంటికి చాలా మంచిదండి. ఆలుగడ్డ కానీ, క్యారెట్ కానీ, కొత్తిమీర, పుదీనా కానీ, లీఫీ వెజిటబుల్స్ చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇలా కలర్గా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కలర్ అంటే ఎక్కువ కలర్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయి కదా, అట్లా అన్నమాట. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఓకేనా. 4 టమాటాలని నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్నాను.
చూడండి, ఆయిల్లో ఈ విధంగా వేగిన తర్వాత మనం టమాటాలు మిక్సీ పట్టుతున్నాం కదండి, వేసేస్తున్నాను. ఈ టమాటాలు ఉడికిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వస్తుందండి. ఆ టైంలో మనం పసుపు, ఉప్పు, కారం అనేది వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక స్పూనున్నర కారం, మీ రుచి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. సాల్ట్ అయినా ఉప్పు అయినా మీ ఇష్టం. నేనైతే ఇంత వేస్తున్నా, సరిపోతుంది మాకు. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవడం. 2 గ్లాసులకి 3 గ్లాసుల నీళ్లు తీసుకోనండి. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు నీళ్లు, వాటర్ తీసుకుని వేసానండి. ఈ లోపల మనం ఉప్పు చెక్ చేసుకున్నాము. ఉప్పు సరిపోతే కనుక ఈ టైంలో మనం వేసుకోవచ్చండి. నాకైతే సరిపోయిందండి. ఇలా లంచ్ బాక్స్కి పిల్లలకి చేసి పెడితే చాలా బాగుంటుందండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, చాలా బాగుంటుందండి. ఓకేనా? ఇలా ఒకసారి ట్రై చేయండి. వెజిటేబుల్స్ అనేవి మీ ఇష్టం అండి, మీకు ఏముంటే అవి వేసేసేయండి. ఓకేనా? ఈ లోపల మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. ఓకేనా? 2 విజిల్స్ సరిపోతుంది. అయిపోయిందండి. స్టవ్ బంద్ చేస్తున్నాను. 2 విజిల్స్ వచ్చేసి మన టమోటా రైస్ అయిపోయిందండి. ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. అక్కడక్కడ జీడిపప్పు పలుకులు, క్యారెట్, ఇంకా దీంట్లోకి ఏమీ అవసరం లేదండి. నేను రైతా చేశాను. రైతాతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, రెడీ అయిపోయింది. ఇట్లా పిల్లలకి చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా హెల్తీగా, చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుని తినేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలానే మన ఛానల్ని చూస్తూ ఉండండి, కొత్త కొత్త రెసిపీస్ వస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.